ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఆప్షన్ స్కాల్పింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్ స్కాల్పింగ్ రిస్కీ జాబే, బట్ దాన్ని పర్ఫెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ అనేది చేసి ఒక మంచి ఎగ్జిక్యూషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోగలిగితే ఎక్సలెంట్ రివార్డ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఆప్షన్ స్కాల్పింగ్ చేసేటప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే స్ట్రైక్ సెలెక్షన్ ఏది చేసుకుంటే బెటర్, మనకి బెటర్ రిజల్ట్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది నేను ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ చూసాను నేను. ఇంపార్టెంట్ లెవెల్ అనిపించింది. ఎందుకు ఇంపార్టెంట్ అనిపించింది? ఇక్కడ ఒక కన్సోలిడేషన్ ఉంది, ఓకేనా. ఈ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మనం ఏమనుకున్నాం, ఇది ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే డబుల్ బోటమ్ ప్యాటర్న్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చూడండి, ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. మేబీ ఈ సపోర్ట్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మన థాట్ ప్రాసెస్ అంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఓకే ఇక్కడ ఒక రేంజ్లో కన్సోలిడేషన్ అనేది జరుగుతుంది, ఈ యొక్క రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనకి అప్ సైడ్ అనేది కొద్దిగా మూవ్ అవ్వచ్చు. అది ఎంత మూవ్ అవుతుంది అనేది స్టిల్ ఏంటంటే మనం ఎంత ఎనాలిసిస్ చేసినా పజిల్గానే ఉంటుంది. అందుకోసం ఈ మూవ్ ఎంత వెళ్ళిద్ది అనే దానికంటే కూడా మనం ఎంత రిస్క్ చేస్తున్నాం అండ్ బెటర్ ఎంట్రీ అంటే లో రిస్క్ ఎంట్రీ మనం ఎక్కడ తీసుకోగలం అనేది ప్లాన్ చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట. సో ఇక్కడ నుంచి 100 పాయింట్లు వెళ్ళొచ్చు, 1000 పాయింట్లు వెళ్ళొచ్చు, 10,000 పాయింట్లు వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ వెంటనే రివర్స్ కూడా అవ్వచ్చు. అది మార్కెట్ డిసైడ్ చేస్తుంది, ఏది ఎన్ని పాయింట్లు వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేయలేం. బట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఏ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనేది మనం డిఫైన్ చేసుకోగలం అనమాట. మన ఎక్స్పీరియన్స్ కానీ మన యొక్క టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్ అనేది యూస్ చేసుకొని. ఓకే, ఎనీహౌ ఈ యొక్క లెవెల్ అనేది మనం అందరం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం ఎప్పుడు కూడాను. ఈ యొక్క కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ కానీ లేకపోతే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కానీ ముందుకెళ్తుందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి లైవ్లో ఈ క్యాండిల్ అనేది ఇలా బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇనఫ్గా ఆ కన్సోలిడేషన్ తీసుకుంది కాబట్టి బ్రేక్అవుట్ జరుగుతుంది కాబట్టి జనరల్గా ఏంటంటే దీంట్లో ప్రాబబిలిటీ ఏంటి, మనకి పాజిటివ్ సైడ్ అనమాట. అంటే అప్ సైడ్ మార్కెట్ మూవ్ అవ్వచ్చు అని చెప్పేసి మనం ఒక కంక్లూజన్కి వస్తాం. అది ఎంత పాయింట్లు అనేది మనకి స్టిల్ క్వశ్చన్ మార్క్ అనుకున్నాం కదా. బట్ ఇక్కడ మన థాట్ ప్రాసెస్ ఏం చెప్తుందంటే, మార్కెట్ బ్రేక్అవుట్ జరిగితే కనుక అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి. నా ఏంటంటే చాలామంది రిటైలర్స్ చేసే మిస్టేక్ ఓటీఎంస్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మీకు ఒక సెలెక్షన్ చేసుకొని చూపిస్తున్నాను. ఈ యొక్క పర్టికులర్ దాంట్లో మనకి ఎక్కడ స్పాట్ ఎంత ఉంది, ఈ స్పాట్ అంటే ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర ఉన్న ప్రైస్ ప్రస్తుతం. ఫర్ ఎగ్జాంపుల్ మన లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది. అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 44,100 దగ్గర ఉందనమాట. 80 అంటే అప్రాక్సిమేట్గా 100కి దగ్గరగా ఉంది కాబట్టి మనం దీన్ని ఎట్ ద మనీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ 44,100 కాల్ ఆప్షన్ అనేది ట్రేడ్ చేస్తున్నాను. 44,100 కాల్ ఆప్షన్ అనేది ట్రేడ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో. ఓకే, ఫైన్. దాని తర్వాత మనం చూస్తే ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగిన లెవెల్ అనేది మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఏది 255 దగ్గర మనకి బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్పాట్లోనేమో 44,80 దగ్గర బ్రేక్అవుట్ లెవెల్ ఉంటే, ఇక్కడ ఆప్షన్లో ఏమైంది, మనం తీసుకున్న ఆప్షన్ ఏంటిది 44,100, దాన్ని మనం ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం, రైట్. సో 255 దగ్గర తీసుకున్నాం. సో అక్కడ నుంచి వెరీ క్విక్గా మనకు వెళ్ళటం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే క్విక్గా స్కాల్ప్ అనేది చేసుకొని ఈ క్యాండిల్ మిడిల్లో ఎగ్జిట్ అయ్యాం. 55 కదా, 65, ఫర్ ఎగ్జాంపుల్ 75. చూడండి, దీంట్లో మనకు ఒక 20 పాయింట్స్ రావడం అనేది జరిగింది, రైట్. మనం ఇక్కడ సర్వైవ్ అయ్యాం. ఓకే, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. ఏది ఈ పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఫోకస్ చేయండి. నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఆ లెవెల్ అనేది ఇక్కడ ఏం జరిగిందంటే 44,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. జనరల్గా ఏంటంటే మనకి ఫ్లాగ్ అండ్ ఫోల్ తెలుసు కదా, ఇది వచ్చేసరికి పోల్ అనమాట. పోల్ అంటే జెండా లాగుంది, దాని తర్వాత ఇది వచ్చేసరికి ఫ్లాగ్ లాగుంది. సో మేబీ ఫ్లాగ్ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎందుకంటే అక్కడ చాలామంది స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉంటాయి, ఎస్ఎల్ ఆర్డర్స్ అంటాం కదా. అంటే చాలామంది ఏం చేస్తారంటే సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు ఈ లెవెల్ దగ్గర, రైట్. ఒకవేళ మార్కెట్ అనేది ట్రిగ్గర్ అయిందనుకోండి, ఈ లెవెల్ దగ్గర ట్రిగ్గర్ అయింది అంటే పైకి వెళ్ళింది. సో ముందు ఈ ఎవరైతే దీన్ని షార్ట్ చేశారో వాళ్ళు ఏం చేస్తారు, బ్రేక్అవుట్ జరిగినప్పుడు రికవర్ చేస్తారు. మన థాట్ ప్రాసెస్ ఏం చెప్తుంది, ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే
ఎంతో కొంత పైకి వెళ్తుంది. అది ఎంత అనేది క్వశ్చన్ మార్క్. అగైన్ ఇక్కడ మనకేంది చాలా పాయింట్లు వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా పాయింట్స్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పాయింట్లు వెళ్ళొచ్చు, 10 పాయింట్లు వెళ్ళొచ్చు, 1000 పాయింట్లు వెళ్ళొచ్చు. అది మార్కెట్ అనేది డిసైడ్ చేస్తుంది. బట్ మన థాట్ ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు స్కాల్పింగ్ కోసం. ఓకే, క్విక్ స్కాల్ప్ అనేది చేసుకోవడానికి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 44,300 దగ్గర ఉంటే నేనేం చేస్తున్నానంటే 44,500 కాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర చూడండి, సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న చార్టు, రైట్ సైడ్ ఉన్న చార్టు, టైం అనేది సేమ్ అనమాట. అంటే బ్రేక్అవుట్ జరుగుతున్న టైంలో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసామని చెప్పేసి హైపోథెటికల్గా అనుకుందాం. ఆ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత కరెక్ట్గా నేను మార్క్ చేస్తున్నా. ఎన్ని పాయింట్లు వచ్చింది? 41 పాయింట్లు వచ్చింది. సరే, నేనేం చేస్తున్నానంటే 40 పాయింట్లు అనేది తీసుకుంటున్నా స్పాట్లో. ఇక్కడ 40 పాయింట్లు మూవ్ అయింది. ఈ కేసులో ఏమైంది, ఎన్ని పాయింట్లు మనకు ప్రాఫిట్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, 12 పాయింట్లు వచ్చింది. ఓకే, దగ్గర దగ్గర 12 పాయింట్లు వచ్చింది. ఇదేమో 40 పాయింట్లు మూవ్ అయింది, ఇక్కడేమో 12 పాయింట్లు అనేది మూవ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకున్న స్పాట్ ఎంత అప్పుడు 44,300 కదా. ఒకవేళ కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవాలి, డెల్టా అడ్వాంటేజ్ అంటే ఇంద మనీకి వెళ్తున్నా 44,200. ఓకేనా, యాక్చువల్లీ ఎట్ ద మనీ ఎంత ఉంది? 44,300 ఉంది. నేనేం చేస్తున్నానంటే 44,200 కాల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ యొక్క లెవెల్ దగ్గర రైట్. చూడండి, ఇప్పుడు ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగింది కదా, మనం చూస్తున్న టైము బ్రేక్అవుట్ జరిగిందనమాట. ఈ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ జరిగిన దగ్గర నుంచి కూడా మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ నుంచి ఎంతకు వెళ్ళిందంటే మనకి 24 పాయింట్స్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఈ 3 చార్ట్స్ వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా స్కాల్పరు ఏం చేశాడు, ఎంట్రీ తీసుకున్నాడు, 40 పాయింట్లు స్పాట్లో మూవ్ అయింది, స్పాట్లో 40 పాయింట్లు మూవ్ అయింది. బట్ ఇది వచ్చేసరికి మనకేంటంటే ఇన్ ద మనీ అనమాట. అంటే ఇన్ ద మనీ అంటే ఏంటి, మనకి ఎంత ఉంది అప్పుడు స్పాటు 44,294, దాన్ని 44,300 అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఎట్ ద మనీ ఆప్షన్. బట్ ఇది ఇన్ ద మనీ అనమాట. 44,200 ఆల్రెడీ దాటిపోయింది, 44,200 దాటి 44,300 దగ్గర ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మనం ఇన్ ద మనీకి వెళ్ళాం. ఇది 100 పాయింట్స్ ఇన్ ద మనీ అనమాట. ఒక 100 పాయింట్స్ ఇంకా కిందకి వెళ్ళాం, 44,200. దీంట్లో ఎంత మూవ్ అయింది మనకి? 24 పాయింట్లు మూవ్ అయింది. సరేనా? దాని తర్వాత ఇదేంటంటే 44,500, ఇక్కడేమో 44,300 దగ్గర ఉంటే మనం ఏంటంటే దీన్ని ఓటీఎంకి వెళ్ళాం. ఎన్ని పాయింట్స్కి వెళ్ళాం? దూరంగా వెళ్ళాం. ఎన్ని పాయింట్లు? 200 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళాం. ఈ స్పాట్ నుంచి 200 పాయింట్ డిస్టెన్స్ వెళ్ళాం అనమాట. ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది? ₹12.70. నేనేంటంటే దీన్ని ₹13 చేసుకుంటున్నా. చూడండి, మనకేమో ఇది అండర్లయింగ్ ఎసెట్ స్పాట్. ఓకే, ఒకవేళ ఎవరైనా ఫ్యూచర్ ట్రేడ్ చేస్తే డైరెక్ట్గా 40 పాయింట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. బట్ ఫ్యూచర్స్ ఏంటంటే రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్, దయచేసి ఫ్యూచర్స్ని మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ ఎస్పెషల్లీ బై చేయాలి అంటే చూడండి, ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ ఆప్షన్ ఐటీఎం, ఇది వచ్చేసరికి ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, సో వీటిలో ఏది బెస్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్ ద మనీకి వెళ్ళటం వల్ల మనకేంటి 24 పాయింట్స్ వచ్చింది. సో ఆబ్వియస్గా ఒకవేళ స్కాల్పర్ అయితే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర ఎగ్జిక్యూట్ చేసి 24 పాయింట్స్ అనేది మనం తీసుకోగలం ఈ యొక్క లెవెల్ దగ్గర. ఎందుకు? కొద్దిగా ఇన్ ద మనీకి వెళ్ళాం అనమాట. ఓకే, అదే ఓటీఎంకి వెళ్ళాం. ఓటీఎం వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి ప్రైస్ తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, ₹171 మాత్రమే ఉంది ఇక్కడ. బట్ ఇన్ ద మనీకి వెళ్ళటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ₹320 ఉంది. బట్ ఈ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది మనం కనుక అర్థం చేసుకోగలిగితే ఇన్ ద మనీకి వెళ్తే మనకి ఏంటంటే మంచి రిటర్న్ రావడం జరిగింది. చూడండి, 24 పాయింట్స్ వచ్చినాయి. ఒకవేళ దీంట్లో 15 క్వాంటిటీ ఇంటూ 20 పాయింట్స్ వేసుకుందాం. ఓకేనా, అంటే ₹300 మనకి ఏంటంటే స్కాల్ప్ కరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే ₹300 అనేది మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మనకి 15 ఇంటూ దీంట్లో 12 వేస్తున్నాను. ఓకేనా, 150 అండ్ 15 30, ₹180 మాత్రమే రావడం అనేది జరిగింది. ఏది ఓటీఎం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రాఫిట్. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే ఇందామని మనం సెలెక్ట్ చేసుకొని ఒకవేళ క్విక్ స్కాల్పర్ అయితే అడ్వాంటేజ్ అనేది తీసుకోవచ్చు.
బట్ ఈ యొక్క అడ్వాంటేజ్ని మరీ మనం ఏంటంటే డీప్ ఇన్ ద మనీకి వెళ్ళొద్దు. ఇక్కడ ఇన్ ద మనీకి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఉంది 100%. బట్ మనం 500 పాయింట్లు 1000 పాయింట్లు అలా ఇన్ ద మనీకి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇష్యూ అనేది వస్తుంది. నేనైతే ఏమి అడ్వైజ్ చేస్తానంటే, ఒకవేళ ఇన్ ద మనీకి వెళ్తే అప్ టు 100 పాయింట్ నుంచి, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే 300 పాయింట్స్ దాకా మనం ఏంటంటే ఇన్ ద మనీ అనేది ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే మీకు ప్రాఫిట్ అయితే ఏ విధంగా ఇక్కడ వస్తుందో అదేవిధంగా లాస్కు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు క్విక్ స్కాల్పర్ అయ్యి స్మాల్ మూమెంట్ అనేది మీరు క్యాప్చర్ అనేది చేయాలి అనుకుంటే ఇన్ ద మనీకి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఒకవేళ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే, ఈ పాయింట్ దగ్గర నాకు ఇదేంది ఎం ప్యాటర్న్ అనిపించింది, రైట్? ఇది ఎం ప్యాటర్న్ అనిపించింది. ప్రతి చోట ఎం ప్యాటర్న్ మనం ట్రేడ్ చేయం. ఓకే, ఫస్ట్ ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం ఎం ప్యాటర్న్ అనేది ట్రేడ్ చేస్తాం. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఇది ఎం ప్యాటర్న్ అనుకుందాం. ఇక్కడ ఎంత ఉంది స్పాటు చెప్పండి? ఈ యొక్క పర్టికులర్ దగ్గర 44,266 ఉంది. దీన్ని మనం ఎడదమని తీసుకోవచ్చు కదా, 44,300 తీసుకోవచ్చు, రైట్? ఇది గుడ్ అనమాట. 44,300 అనేది నేనేం చేస్తున్నానంటే, చూడండి రైట్ సైడు 44,300 పుట్ అనమాట. అంటే మార్కెట్ కిందకి వెళ్తుంది కదా, 300 పుట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 44,300 పుట్టు పెట్టాను. నేనేం చేస్తున్నానంటే ఇంకొంచెం ఇన్ ద మనీకి వెళ్తున్నాను. ఓకేనా, 44,500 పుట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ డిఫరెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క బ్రేక్అవుట్ లెవెల్ అనుకున్నాం కదా, దీంట్లో చూస్తే బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్గా నేను మార్క్ చేస్తున్నాను, కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. ఇదనమాట బ్రేక్అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఇది వచ్చేసరికి ఎట్ ద మనీ ఆప్షన్. ఈ కేసులో ఎంత వెళ్ళింది చూడండి, 17 రూపాయల 50 పైసలు వెళ్ళింది. ఓకే, రౌండ్గా మనం 17 రూపాయలు అనుకోవచ్చు. ఇక్కడ అండర్లయింగ్ ఎంత వెళ్ళింది అనేది చూద్దాం. దాని తర్వాత ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఇది బ్రేక్అవుట్, రైట్? దీంట్లో కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేసుకున్నట్టయితే మనకి దగ్గర దగ్గర 20 పాయింట్స్ వెళ్ళింది. ఓకేనా, సో ఈ కేసులోనేమో మనకి స్పాట్ ఎంత వెళ్ళింది అనేది కూడా ఒకసారి చూద్దాం. స్పాట్ అనేది మనం చూద్దాం, 42 పాయింట్ల దాకా వెళ్ళింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 42 పాయింట్లు ఏది ఈ యొక్క ఎం ప్యాటర్న్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్ డౌన్ అయింది కదా కిందకి. మనం ఒకవేళ తీసుకుంటే 42 పాయింట్లు స్పాట్లో రావడం జరిగింది. మనం ఇన్ ద మనీకి వెళ్ళాం. ఇన్ ద మనీకి వెళ్ళినప్పుడు మనకి ఎంత 20 రూపాయలు రావడం అనేది జరిగింది, 20 పాయింట్లు. అదేవిధంగా మనం ఎట్ ద మనీ దగ్గర ఉన్నాం. చూడండి, ఎట్ ద మనీ దగ్గర ఉంటే 17 రూపాయలు అనేది రావడం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఇన్ ద మనీకి వెళ్ళటం వల్ల 3 రూపీస్ అనేది అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా, సో ఎనీహౌ ఈ యొక్క ఇదేమో స్పాట్ ఏమో 42 పాయింట్స్, ఇన్ ద మనీ 20, ఎట్ ద మనీ మనకి 17 రూపీస్ అనేది వెళ్ళటం అనేది జరిగింది. సో మనం కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల ఇన్ ద మనీకి వెళ్ళటం వల్ల మనకి ఏంటంటే 3 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 క్వాంటిటీ ఇంటూ 3 పాయింట్స్ అనేది వేసుకుంటే 45 రూపీస్ అనేది మనకి బెనిఫిట్ అనేది రావడం జరిగింది. జస్ట్ బికాజ్ ఆఫ్ ఏంటంటే ఈ యొక్క ఇన్ ద మనీ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల. ఇది ఎస్పెషల్లీ ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే క్విక్గా స్కాల్ప్ చేసే ఎబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు స్కాల్ప్ చేస్తున్నారు అంటే కూడా ఇన్ ద మనీకి అనేది వెళ్ళొచ్చు. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.